మన ఊర్లో ఒక రూల్ ఉంది. ఆ రూల్ ని పాటించని వాళ్ళు చచ్చిపోయారా? అదేం రూల్ తాత? సాయంత్రం 6 దాటిన తర్వాత పాలు తెచ్చుకోకూడదు. అసలు దాని గురించి సంబంధం ఉంది. ఆ టైంలో ఒక ఆడగొంతు అని వినిపిస్తుంది. అది వినటానికి చాలా మధురముగా ఒక చిన్న పిల్ల పిలుస్తున్నట్టు ఉంటుంది. కానీ అది విన్నవాడు తర్వాత రోజు కనిపించట్లేదు. అయినా ఈ కాలంలో ఇలాంటి మూఢనమ్మకాలు ఏంటి తాత? నేను ఈరోజు సాయంత్రం వెళ్ళి పాలు తీసుకొని వస్తాను. ఇలాంటివేమి ఉండవని ఊర్లో అందరికీ నిరూపిస్తాను. మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు. అయినా ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్ముతారా? ఏంటిది నిజమేనా? నేనేమైనా భ్రమపడుతున్నానా? భ్రమ అయి ఉంటుందిలే. నిజంగా ఎవరు లేరు కదా? రైట్ లెఫ్ట్ అంత సైలెంట్గా ఉందేంటి? వామ్మో డేంజరే. అయినా ముసలోడు చెప్పినట్టు ఇలా సౌండ్ వచ్చిన తర్వాత మిస్ అవుతున్నారు అన్నాడు కదా, మరి నేను మిస్ అవ్వలేదు కదా. ఇదేదో పెద్ద స్కామ్ లాగానే ఉంది. తిన్నెళ్ళి ముసలోడితో మాట్లాడాలి. The next day. ఓ తాత, నువ్వు చెప్పినట్టుగానే నిన్న సాయంత్రం పాలు పోయొచ్చిన. నాకు సౌండ్ అయితే వినిపించింది, కానీ నాకేం కాలేదు. తిరిగి వచ్చేసినా కదా. ఇప్పుడేమంటావు? చెప్పాను కదా బాబు వెళ్ళొద్దని. నీ అదృష్టం బాగుంటే నువ్వు బతికిపోయావు, కానీ నీ ప్లేస్లో ఇంకొక అబ్బాయి మిస్సింగ్. వాళ్ళ అమ్మ నాన్నలు ఏడుస్తున్నారయ్యా. ఇప్పటికైనా నా మాట విను. సరే తాత.